ఎస్ అంగమచ్చారు మళ్ళీ వస్తారు. దుర్గాప్రసాద్ గారు, సిఐ నాగరాజుకు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మద్దతు తెలిపారనేటటువంటి వార్త సోషల్ మీడియాలో వస్తుంది. అసలు ఏంటి ఈ ఉదాంతపై మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి? సార్ ఒకటండి, ఇప్పుడు మనం ప్రధానంగా రెండు అంశాలు మనం తీసుకోవాల్సింది. ఒకటి, అసలు ప్రధానంగా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇందాక ఆయన మాట్లాడుతున్నాడు కదా, నేను ఒక మాట అడుగుతున్నాను సార్. ఏ రోజైనా సరే గత ప్రభుత్వంలో అసెంబ్లీలో కూర్చున్నప్పుడు వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఆ రోజున గంజాయి ఉత్పత్తి పెరిగినప్పుడు వీళ్ళెవరూ మాట్లాడాల. సార్ ఒక మాట, గంజాయి ఆ రోజు పెరిగినప్పుడు వీళ్ళెవరూ మాట్లాడాల. దాన్ని ఎంకరేజ్మెంట్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజున కట్టుదిట్టంగా చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అసలు ఊరుకోవటం లేదండి. ఏ కార్యకర్త అయినా సరే, చిన్న కార్యకర్త తప్పు చేసినా కూడా దాంట్లో ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళని చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మా పార్టీలో ఉన్న ఒక కిరణ్ అని చెప్పని ఒక వ్యక్తి ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో భారతీయ గారిని ఏదో ఒక మాట అన్నాడని చెప్పని కూటమి ప్రభుత్వం శిక్షించింది. అది మనకి తెలిసిన విషయం, మనందరం సోషల్ మీడియాలో కూడా చూసాం. అదే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా లెక్కలేని తరంగా మాట్లాడితే, సార్ ఒక్క నిమిషం, మీరు చెప్పినప్పుడు నేను విన్నప్పుడు నేను చెప్పిన అయితే మరి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అసెంబ్లీ అంటే ఒక గౌరవప్రదంలో ఉన్నాము, ఒక గౌరవ స్థానంలో ఉన్నామని లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఉత్పత్తులకు కానీ దేనికైనా కానీ పెంచి పోషించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజునేదో వచ్చి దయ్యాల వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఇవాళేదో మేమేదో చేసేస్తున్నాం, సోషల్ మీడియాలోకి వచ్చేసాం, మనం ఏదో మాట్లాడేస్తున్నాము, మా ఉనికిని మేము చాటుకోవాలి అనుకుంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. సీఏ గారు చేసింది లాకప్ ఎత్తానన్నారు. ఎవరిని చేశాడు? ఎవరిని? ఒక మామూలు సామాన్య వ్యక్తినే కాలాది. అది అనుకోని సంఘటనలో ఏ కారణం మీద జరిగిందో అది కమిటీ నిర్ణయం చేస్తుంది. కమిటీ పూర్తి విచారణ తీసి ప్రభుత్వం ఊరుకోదు సార్. కూటమి ప్రభుత్వం ఏం ఊరుకోదు. అది ఎవరు తప్పు చేసినా కూడా కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ఊరుకోదు. ఒకటి. రెండోది, ఇప్పుడు అతను ఒక గంజాయిగా అలవాటు పడిపోయి అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నప్పుడు అతను అది ఇన్ఫాక్ట్ ఏం జరిగిందనేది అధికారులు నిర్ణయం చేస్తారు. మన మీద దానేదో మసిపూసి మారేడికాయలాగా చేసి దానేదో ఒక భూతత్వంలో పెట్టి చూసి ప్రజలేదో తప్పుదో పట్టించాలనే ఆలోచన మనం చేయకూడదండి. ఒక ప్రభుత్వానికి ఒక నియమ నిబంధన ఒకటి ఉంటుంది. పోలీస్ శాఖకి కొన్ని ఉంటాయి వాళ్ళకి పరిమితులు. వాళ్ళు ఏం చేయాలి, ఎవరిని ఎట్లా శిక్షించాలని, అది తన డిపార్ట్మెంట్ అయినా సరే బయట వాళ్ళైనా సరే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టదు. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు సార్. మరి గంజాయిలో ప్రభుత్వం కట్టుదిట్టంగా ఉంది. అది వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్. వాళ్ళ కుటుంబాలు. ఆ కుటుంబాలకి ఇప్పుడు ఎవరు చెప్తారు సమాధానం? మీరు ఒక గంజాయి దాకా ఒకటి కత్తి పెట్టి పొడిచారంటే సరిపోయిందా సార్? ఎవరు చెప్తారు దానికి సమాధానం? ఏదో ఒక వ్యక్తి గంజాయి తాగిన వ్యక్తి చనిపోతే దీనికి మీరు ఇంత అర్థార్థం చేస్తున్నారే, అదే గంజాయి వ్యక్తి ఒక ఇద్దరు మనుషులు చంపితే మీరేం చేస్తారు? అప్పుడు ఆ కుటుంబాలపై మీరు ఆదుకుంటారా? మీరేమైనా సపోర్ట్ చేస్తారా? మరి మాట్లాడే వాళ్ళ కుటుంబాలు కాదా? వాళ్ళకి భార్య బిడ్డలు ఉండరా? వాళ్ళు ఏమి ఇంకా బతకక్కర్లేరు సార్? సొసైటీలో బతకక్కర్లేనా? నేను గంజాయి తాగేశాను, నాకు మొత్తం మీద తెలియలేదు అంటే తల్లికి భార్యకి చెల్లికి తేడా తెలియదా సార్? మొన్న ఉదాహరణ చెప్తా వినండి. మొన్న ఒక అతను కన్న తల్లి మీద అత్యాచారం చేయబోయాడు. కన్న తల్లి మీద అత్యాచారం చేయబోయాడు సార్. ఆ తల్లి చావుగొట్టి గీకించేసింది. మనం సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. అదేమంటే తాగున్నాడంటారు. గంజాయి మొత్తం తల్లికి చెల్లికి తేడా తెలియదా సార్? వాయువసలు మనం మర్చిపోతామా? మన సభ్య సమాజంలో బతుకుతున్నాం సార్. భార్యకి తల్లికి తేడా తెలియదా సార్? మనం ఎక్కడ బతుకుతున్నాం? వాళ్ళ కుటుంబాలు కాదా? ఒక గంజాయి తాగిన వ్యక్తి ఏదో సంఘటన జరిగింది, దాని ప్రభుత్వం విచారణ చేస్తుంది, సంబంధిత అధికారులు దాని మీద చర్యలు తీసుకుంటారు. ఏ ఒక్కటి పారదర్శకంగా జరుగుతుంది కదా. మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మరి అతను చేసిందే తప్పు అయితే మరి వీళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అప్పుడు? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? మరి పెంచి పోషించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం
గంజాయి ఉత్పత్తి కేంద్రం బిందువుగా తీసుకొచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎస్ దుర్గాప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. షేక్ మొయినుద్దీన్ గారు గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇంత డిబేట్